తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనపై వస్తున్న ఆరోపణలకు దులిపేసేలా స్పందించారు. నా కోసమే రాజకీయాలు కావు, నేనొక ప్రజానాయకుడిని. కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా నా వాదనలు మారవు అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇటీవల ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని లేదా ఆయన రాజీనామా చేశారన్న ప్రచారాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. అవన్నీ అసత్యాలు అని ఖండిస్తూ అలాంటి దుష్ప్రచారాలన్నీ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. తన రాజకీయ ప్రయాణంపై మాట్లాడుతూ, నాకు పదవులు కావాలన్న కోరిక ఎప్పుడూ లేదు. పార్టీ నన్ను పిలిచి బాధ్యతలు అప్పగించింది. భవిష్యత్తులో పార్టీ అవసరం ఉన్న చోట నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనను నిరంతరం విమర్శించేవారు కొందరు పని లేని వాళ్ళు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయినా తాను మాత్రం ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పారు. ఇక రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించిన బండి సంజయ్ బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఒకే వర్గానికి 42% రిజర్వేషన్ ఇచ్చి మిగతా వర్గాలను ఎలా విస్మరించగలరు? ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు మాత్రం తక్కువ ఇవ్వటం అన్యాయమే కాకుండా ఒక వంచన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే బీజేపీ ప్రభుత్వ లక్ష్యం బీసీలకు మంచి చేయడమేనని తెలిపారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికి చెందిన వారిని గుర్తు చేస్తూ ఆయన నేతృత్వంలో రైతులకు గత 11 సంవత్సరాల్లో 71 లక్షల కోట్లు అందించబడినట్లు వివరించారు. తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, విమర్శలే చేయడం పనికిరాదు, నేను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చా, త్వరలోనే ఎవరి లెక్కలు బయటపడతాయి అని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ లోపలి పరిస్థితులకు గలం కల్పించడమే కాకుండా రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చలకు దారితీశాయి. ప్రజలతో నేరుగా మమేకమై పనిచేసే నాయకుడిగా ఆయన స్థానం బలపడేలా కనిపిస్తోంది. అదే సమయంలో రిజర్వేషన్ అంశంపై బీసీలకు తీసుకున్న మద్దతు వైఖరి, కాంగ్రెస్ పై వదిలిన విమర్శలు రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.